తెలంగాణలో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో భారీ కోత పెట్టింది. మధ్యాహ్నం టైంలో సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మండుతున్న ఎండలతో పాటు ఆక్యుపెన్సీ లేకపోవడంతో నిలిపేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఎండలు పెరగడంతో కొన్ని రోజులుగా బస్సుల్లో రద్దీ తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు బస్సులను నిలిపేయనున్నారు. రేపటి నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ అయినా ఎండలు దాదాపు 15 రోజుల నుంచి విపరీతంగా కొడుతున్నటువంటి సందర్భంలో చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 41-42 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అందరూ కూడా ఆఫీస్లకు వెళ్లే వాళ్ళు దాదాపు 8-8:30కి అందరూ కూడా ఇంటి నుంచి బయలుదేరుతున్నటువంటి సందర్భం. జనరల్ షిఫ్ట్ వెళ్లే వాళ్ళందరూ కూడా కనుక 9-9:30 నుంచే విపరీతమైనటువంటి ఎండ కొడుతున్న నేపథ్యంలో బస్సులు కూడా తగ్గిస్తూ వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. వాస్తవానికి 10 to 4 మధ్యలో విపరీతమైన ఎండ కనిపిస్తుంది. కనుక తప్పనిసరి పరిస్థితులు అయితేనే మార్కెటింగ్ సిబ్బంది కావచ్చు, అత్యవసర పనుల మీద వెళ్లే వాళ్ళు కావచ్చు, బయట వ్యాపారాలు చేసుకునే వాళ్ళు తప్పదా మిగతా వాళ్ళు ఎవరు కూడా ప్రయాణం చేయట్లేదు. కనుక బస్సులో ఉన్నటువంటి ఆక్యుపెన్సీ కూడా నిండని పరిస్థితి మనం చూస్తున్నాం. ఉదయం 10-10:30 తర్వాత నుంచి మధ్యాహ్నం 4 దాకా పెద్దగా బస్సులు కూడా ఎక్కట్లేదు. దాదాపు 10ల సంఖ్యలోనే ఉంది. ఆక్యుపెన్సీ దాదాపు మనం చూస్తున్నాం 60 సీట్లు 50 సీట్లు దాకా ఉంటే దాంట్లో 10-20 మంది కూడా బస్సులు ఎక్కని సందర్భాలు చూస్తున్నాం మనం చెప్పినటువంటి టైంలో. కానీ పర్టికులర్ గా 12 గంటల నుంచి 4 మధ్యలో మాత్రం బస్సులో 5-10 మంది కంటే ఎవరు కూడా ఎక్కట్లేదు. కనుక బస్సులు ఈ టైంలో హైదరాబాద్ పరిధిలో మాత్రం దాదాపుగా 90% బస్సులను తీసేసేయాలనేటువంటి ఆలోచన అయితే కనిపిస్తుంది. అంటే సర్వీసెస్ ని ఆపేయాలనేటువంటి ఆలోచన టీఎస్ఆర్టీసీలో కనిపిస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ జోన్ కు సంబంధించినటువంటి ఈడీ వెంకటేశ్వర్లు కావచ్చు, మిగతా అధికారులు ఉన్నతాధికారులందరూ కూడా దీని మీద సమావేశమై ఒక ప్రెస్ రిలీజ్ కూడా చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్రయాణికులకు ఇది ఒక సూచనగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మధ్యాహ్నం 12 నుంచి 4 మధ్యలో ఎవరు కూడా బయటకు వెళ్లాల్సిన వాళ్ళు సొంత వాహనాలను నమ్ముకోవడం బెటర్ అనేటువంటి ఆలోచన అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్టీసీలో బస్సులు దాదాపు తగ్గించాలన్నటువంటి ఆలోచన. ఎందుకంటే ఏసీ బస్సులు కావచ్చు, ఆర్డినరీ కావచ్చు, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఆర్డినరీ కొన్ని బస్సులు మాత్రమే తప్పని పరిస్థితిలో, ఎందుకంటే మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్ వచ్చి అయిపోయి ఇంటికి వెళ్లే వాళ్ళకి కావచ్చు, లేదంటే మధ్యాహ్నం సెకండ్ షిఫ్ట్ కోసం వచ్చేటువంటి వాళ్ళకి మాత్రం కొన్ని బస్సులను చాలా రేర్ గా వేయాలనేటువంటి ఆలోచన అయితే ఆర్టీసీలో కనిపిస్తోంది. బట్ మిగతా బస్సులన్నీ కూడా రద్దు చేసుకొని మళ్ళీ ఒక నెల తర్వాత అంటే జూన్ స్టార్టింగ్ నుంచి కానీ లేదంటే మే ఎండింగ్ లో కనుక వర్షాలు వస్తే మాత్రం ఒకవేళ అప్పుడు స్టార్ట్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది. మొత్తానికైతే ఈ వేసవి విపరీతంగా మంటలు ఉన్న నేపథ్యంలో కనుక అటు వేసవి ఏ టైంలో ఇప్పటికే కాలేజీలు కూడా ఆల్మోస్ట్ బంద్ అయినాయి. 10th ఎగ్జామ్స్ కూడా అటు స్టేట్ సిలబస్ కానీ సెంట్రల్ సిలబస్ కూడా ఎగ్జామ్స్ 10th కూడా అయిపోయిన నేపథ్యంలో అటు విద్యార్థులకు పెద్దగా ఇప్పుడు ఇబ్బంది లేదు నడపకపోవడం వల్ల. అదే సమయంలో ఆఫీస్లోకి వెళ్లే వాళ్ళు కూడా అందరూ కూడా 9:30 లోపే అందరు ఆఫీస్ లో చేస్తున్న నేపథ్యంలో 10-10:30 నుంచి తగ్గిస్తూ రావాలి అనేటువంటి ఆలోచన అయితే ఆర్టీసీలో ఉంది. ఇప్పటికే సజ్జనార్ అయితే దీని మీద ఒక రివ్యూ కూడా నిర్వహించారు. స్టేట్ లెవెల్ కూడా అంటే కేవలం హైదరాబాద్కే కాదు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ టైంలో కొంత బస్సులు తగ్గించుకుంటూ రావాలి అనేటువంటి ఆలోచన ఉంది. అది 4 నుంచి 7-8 వరకు బస్సులు నడపడం బెటర్. ఆక్యుపెన్సీ లేనప్పుడు అటు డీజిల్ కూడా చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క ఈచ్ కిలోమీటరు లీటర్ కు దాదాపు కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ కూడా డీజిల్ రాని పరిస్థితి. దాదాపు 100 రూపాయలు పైగా డీజిల్ నమోదవుతున్న నేపథ్యంలో కిలోమీటర్ 2 కిలోమీటర్లకే ఇంత డబ్బు పెట్టి ఎవరు ప్రయాణం చేయకపోతే అది ఖచ్చితంగా ఆర్టీసీకి నష్టంలో ఉంది. మనం చూస్తున్నాం దాదాపు 9,000 బస్సుల దాకా రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు ఉంటే దాదాపు హైదరాబాద్ పరిధిలోనే మనకు 25% 30% తిరుగుతున్నాయి. అంటే ఆల్మోస్ట్ 2,800-2,900 బస్సుల దాకా హైదరాబాద్ పరిధిలో తిరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కేవలం మార్నింగ్ 9:30-10 లోపే ఎక్కువ బస్సులు నడపాలి, మళ్ళీ 4 తర్వాత బస్సులు నడపాలి అనేటువంటి ఆలోచన ఉంది. ఒక 10% బస్సులు మాత్రమే మనం చెప్పినటువంటి టైంలో 11 నుంచి 4 మధ్యలో నడపాలి అనేటువంటి ఆలోచన ఉంది. కనుక బస్సులు ఆల్మోస్ట్ తగ్గిపోతున్న నేపథ్యంలో కనుక సొంత వాహనాలు నమ్ముకోవడం అనేటువంటి విషయాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీ దాదాపు 15 రోజుల పాటు ఈ రకమైనటువంటి పద్ధతి అవలంబించే అవకాశం అయితే కనిపిస్తోంది. రేహనా. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.